ఎన్ఆర్ఐ గొలగాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొలగాని రవికృష్ణ ఇవాళ బీజేపీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రవికృష్ణకు కాషాయం కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. రవికృష్ణ చాలా సేవా కార్యక్రమాలు చేశారని, పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రవికృష్ణ ద్వారా పార్టీ బలపడుతుందంటూ పురంధరేశ్వర్ అన్నారు. పార్టీలో చేరిన వారు పార్టీ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వహించాలంటూ సూచించారు. ఆయన సేవలను పార్టీ పూర్తిగా వినియోగించుకుంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ పురంధరేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. బాధ్యత అంటే పోస్టు మాత్రమే కాదని, సేవ కూడా అంటూ తెలిపారు. వారు కంప్లీట్ గా ప్రకటించలేదు కదమ్మా, కొన్నే ప్రకటించారు. అండ్ డెఫినెట్ గా తర్వాత నాయకులతోటి మాట్లాడుకున్న తర్వాత డిసిషన్. గతంలో కామినేని గారు గెలిచిన ప్రదేశం కావచ్చు, పైనుండి మాకు పొత్తు ఉన్నది ఇన్ని సీట్లు అని చెప్పేంత వరకు 175 ప్లస్ 25 వాటి మీద కింద కార్యకర్తలు పనిచేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసి చెప్పనివ్వండి, అప్పుడు మేము ఆలోచిస్తాం. అంటే మేడం, ఒకవేళ ఇప్పుడు ఏవైతే సీట్లు ప్రకటించిందో టీడీపీ జనసేన, ఒకవేళ మీరు కోరుకున్న సీట్లలో వాళ్ళు ప్రకటించుంటే కనుక పొత్తుకు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారు? అది నాయకత్వం మాట్లాడుకుంటుంది కదా. మా నాయకత్వం వారి నాయకత్వంతో మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత వారు రాజీకి వస్తారు, అండర్స్టాండింగ్కి వస్తారు. అది వారి మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, గొలగాని రవికృష్ణ పార్టీలో చేరినట్లుగా తెలుస్తుంది బీజేపీలో. ఈ సందర్భంగా పురంధరేశ్వరి కామెంట్స్ ఏంటి, అలాగే రవికృష్ణకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఆయన సేవలు ఎలా ఉండబోతున్నాయి బీజేపీకి? నందు, ఇటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి గొలగాని రవికృష్ణ, ఈయన ఎన్ఆర్ఐ. అయితే ఇటీవల కాలంలో ఈయన ప్రజాసేవలో ముందంజలో ఉన్నారు. అటు ఒక విజయవాడ పశ్చిమ నియోజకవర్గమే కాదు, ఆయన ఎంతో మందికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీలోకి చేరతారనేటువంటి వార్త హల్చల్ చేసింది. అయితే ఈ రోజు అటు దగ్గుబాటి పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు సమక్షంలో రాష్ట్ర కార్యాలయం అనేటువంటి బీజేపీ కార్యాలయంలో ఆయన ఈ యొక్క బీజేపీ కండువా కప్పుకుని పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన సాధారణంగా దగ్గుబాటి పురంధరేశ్వరి ఆహ్వానించింది. అయితే ఈ క్రమంలో ఆయన గురించి అనేక అంశాలు కూడా దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్తూ, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఇప్పటికే మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, ఇతర ఏదైతే పేదలకు అన్నదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఆయన ముందంజలో ఉన్నారంటూ కూడా తనను కొనియాడినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటికే జనసేన, టీడీపీ నిన్న చూస్తే 118 సీట్లను ప్రకటించాయి. అందులో 24 జనసేన, అలాగే 94 సీట్లు వచ్చేసి ఇటు టీడీపీ ప్రకటించింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇంకా ఎన్ని సీట్లు ఇస్తున్నారు అనే దాని మీద, ఎన్ని సీట్లలో పోటీ చేయబోతున్నారు అనే దాని మీద అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం దగ్గుబాటి పురంధరేశ్వరి చాలా తెలుగుగా సమాధానం చెప్పారు. ఇంకా అంటే 175 సీట్లు ప్రకటించలేదు, కేవలం 99 సీట్లు మాత్రమే ప్రకటించారు. కాబట్టి ఇంకా మేము అక్కడ పైన ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఈ పార్టీ అధిష్టానం చెందినటువంటి వారు తీసుకునే నిర్ణయాలు బట్టి మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఇప్పటికే పొత్తు ఉన్నదనేది కూడా ఖరారైంది. కాబట్టి ఎటువంటి అభిప్రాయాలకి తావు లేకుండా, ఎటువంటి అనుమానాలు తావు లేకుండా ఖచ్చితంగా మేము పోటీ చేస్తామంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అయితే 175 విషయంలో ఈవెన్ నిన్న టీడీపీ జనసేన లిస్ట్ రిలీజ్ చేసే సమయం అంతకు ముందే పురంధరేశ్వరి మాట్లాడారు మీడియాతో. అప్పుడు కూడా ఈ పొత్తులు, సీట్ల గురించి ఇంకా అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది, వచ్చిన తర్వాత మేము దానికి తగ్గట్టు మూవ్ అవుతాం అని చెప్పి మాట్లాడారు కదా. ఎందుకని ఇంత డిలే అవడానికి రీజన్ ఏంటి అసలు బీజేపీ అధిష్టానం దగ్గర? అంటే వాస్తవానికి బీజేపీకి టీడీపీకి మధ్య అంతర్గత పొత్తు అయితే ఇంకా కుదరలేదని చెప్పుకోవచ్చు. బీజేపీతో పొత్తు ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాత్రమే ఒత్తిడి చేశారనేది మాత్రం ఒకటి వార్త అయితే మనకి వినిపిస్తుంది. అయితే ఇప్పుడు గతంలో టీడీపీతో కలిసి బీజేపీ ఇక్కడ పోటీ చేసినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది తప్ప, టీడీపీని వీడిన తర్వాత ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు కూడా, కనీసం ఎమ్మెల్సీ సీటు కూడా లేనటువంటి పరిస్థితి అటు బీజేపీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ జనసేనతో కలిసి ముందుకెళ్లి ఈసారి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని చూసింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైసీపీ పార్టీని ఎదుర్కోవడానికి బీజేపీకి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓటు శాతం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ సత్తా సరిపోదనే ఉద్దేశంతోనే అటు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ పొత్తుకు కుదిరింది. కానీ పొత్తులో ఏవైతే కొన్ని అంశాలు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదని, దీంతో అటు బీజేపీ అధిష్టానం కూడా టీడీపీ మీద కొంచెం గురిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఏదైతే 24 సీట్లు ఇటు జనసేనకు కేటాయించారు, కానీ బీజేపీకి ఎన్ని సీట్లు అనేది కూడా టీడీపీ స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ నుంచి ఎన్ని సీట్లు తీసుకుంటున్నాం, ఎన్ని ప్రాంతాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది అనేది చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించారు తప్ప 3 పార్టీలు కలిసి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం మీద కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు దీని మీదే విశ్లేషిస్తున్నారు. అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది, వాస్తవానికి బీజేపీ పెట్టినటువంటి నిబంధనలు ఏదైతే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని నిబంధనలు పెట్టారని దానికి ఇటు టీడీపీ ఒప్పుకోలేదని చెప్తున్నారు. అయితే జనసేనకు 40 సీట్లు ఇవ్వాలంటూ కూడా కొంతమంది ఒత్తిడి చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 24 సీట్లకి అంగీకరించడంతో ఇప్పుడు సర్వత్రా కూడా అది విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఆ సామాజిక వర్గం నుంచి. ఇట్లన్నిటిని కూడా చూస్తూ ఇప్పుడు బీజేపీ మరొక పథకం రచిస్తుందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ థ్యాంక్ యూ ఏడుకొండలు.